హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గిరిజనులు జరుపుకునే ఒక ముఖ్యమైన వ్యవసాయ సంబంధిత పండుగను మనం చూడబోతున్నాము. మా గిరిజనులు బాగా కష్టపడతారు. వాళ్లకు ఉన్న వాటితో కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. ఇదే వాళ్ళ జీవన శైలి. ఇక పండగ విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో తొలకరి వర్షాలు మొదలవ్వగానే ఈ యొక్క విత్తుల పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చేయకుండా ఆ సంవత్సరం ఎటువంటి వ్యవసాయం అయితే మొదలుపెట్టరు. పండగకు ఒకరోజు ముందు ఆ రాత్రి గ్రామ దేవత అయినటువంటి శంకుదేవుడు దగ్గరకు వెళ్ళి పూజారి చేత పూజలు జరిపించిన తర్వాత గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి నుండి అన్ని రకాల విత్తనాలను సేకరించి కలిపి ఒక పిడికెడు తెచ్చి పూజారికి అయితే ఇస్తారు. అలాగే ఆ తెచ్చిన విత్తనాలను గ్రామ పూజారి పూజలు జరిపి ఆ విత్తనాలను అలాగే ఒక కోడిని ఆ యొక్క గ్రామ దేవత వద్ద ఆ రాత్రి కప్పి ఉంచి పెడతారు. ఇక మరుసటి రోజు ఉదయం ఫ్రెండ్స్, మేమైతే ఉదయం పూజకు మిస్ అయిపోయాము, క్షమించాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళు రాత్రి కప్పిపెట్టినటువంటి ఆ యొక్క కోడి పిల్లను ఇక్కడ పూజ చేసి వాటిని అయితే ఇప్పుడు వంట చేసుకుంటున్నారు. దాన్ని వంట చేసి ఎవరు ఇంటికి తీసుకెళ్లారు, ఇక్కడనే తినేస్తారనమాట. ఫ్రెండ్స్, పూజారి అయితే ఇక్కడ గ్రామ దేవత అయినటువంటి శంకుదేవునికి ప్రసాదాలు పెడుతున్నారు. ఈ విధంగా శంకుదేవుని యొక్క చుట్టూ ప్రసాదాన్ని అయితే పెడతారు. తర్వాత అక్కడ కొట్టినటువంటి కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా పిల్లలకైతే పంచి పెడతారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాత్రి పెట్టినటువంటి ఆ విత్తనాలు తీసుకునే సమయం అయితే వచ్చేసింది. చూడండి ఇక్కడ పూజారి ఏ విధంగా చేస్తున్నారో. ఆ రాత్రి తెచ్చినటువంటి విత్తనాలని ఒక్కొక్క పిడిగడు పట్టుకొని వెనక్కైతే ఇలా విసురుతున్నారు. విసిరినటువంటి ఆ విత్తనాలు ఒక్కటైనా వాళ్ళ పట్టుకునే దాంట్లో పడాలనేసి, అలా పడినట్లయితే ఆ యొక్క సంవత్సరం ఆ రైతు యొక్క పంటలు ఎక్కువగా పండి మంచి దిగుబడి వస్తుందని గ్రామస్తులంతా నమ్ముతారు. అలాగే ఆ యొక్క విత్తనాల్ని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ ఇంట్లోని పూజలు చేసుకొని వాళ్ళ పొలానికి అయితే ఈ విత్తనాల్ని నాటుకుంటారు. ఈ విధంగా విత్తనాలు పంచడం అయిపోగానే ఇక్కడ కొన్ని రకాల తినుబండరాలు అయితే తీసుకొచ్చి ఆ యొక్క తినుబండరాలను పిల్లలకి అలాగే అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ కూడా సమానంగా పంచిపెడతారు. అలాగే గ్రామంలోని గర్భం దాల్చిన స్త్రీలు ఉన్న ఇంటి విత్తనాలు అయితే స్వీకరించరు. ఎందుకంటే ఆ విత్తనాలు తీసుకున్నట్లయితే పంటలు బాగా పండవనేసి ఇక్కడ నమ్మకం. అలా పండినా సరే అది చేతికి అందే టయానికి ఏదో ఒక అనర్థాలు జరుగుతాయనేసి గ్రామస్తులందరూ చాలా బలంగా నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు కొత్త వాళ్ళు అయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.